ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనేవతే ధేనామమిత్రభవతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవతా శ్రీ మహాసరస్వత్యై నమః. కార్తీక మాస పండగలు పరమార్థం ఈ ప్రత్యేక కార్యక్రమంలో కార్తీక మాసంలో వచ్చేటువంటి ఈ 30 రోజుల్లో వచ్చేటువంటి పండగలు ప్రతిరోజు ఒక పండగే. ప్రతిరోజు కూడా వచ్చే పండగల్ని ఆ రోజు విశేషాలు ఏమిటి అనేటువంటి దాని వెనకాల దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక విశేషాలు, దానివల్ల మన నిత్య జీవితంలో మనం అలవర్చుకోవాల్సినటువంటి యొక్క విశేషాలు ఇవన్నీ కూడా ఈ కార్యక్రమంలో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఈ రోజున కార్తీక శుద్ధ తదియ, దీన్నే ఈ రోజునే సోదరీ తదియ అని కూడా అంటారు. అంటే సోదరీ తృతీయ అని కూడా అంటారు. అంటే నిన్న ఆ అక్క చెల్లెళ్ళు సోదరుల్ని వాళ్ళింటికి ఆహ్వానపరిచి ఏదో వాళ్ళకి తోచినటువంటి యొక్క విధంగా సన్మానం చేసి వారి చేతి మీదుగా భోజన పదార్థములు వండి సోదరులకి పెట్టడం జరిగింది. దాన్ని యమవిధి అన్నాం. అంటే ఈ విధంగా చేసినప్పుడు భోజనం చెల్లెలు కానీ అక్కగారు కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేసినట్టయితే సోదరుడు, అలాంటి వాళ్ళందరికీ కూడా ఉత్తమ గతి ఇవ్వాలి, నరకలోక ప్రాప్తి లేకుండా ఉండాలి, అపమృత్యు భయం లేకుండా ఉండాలి అని యమున అంటే యమధర్మరాజు యొక్క చెల్లెలు యమధర్మరాజుని ప్రార్థించిన వరం అడిగింది. తథాస్తు అన్నాడు యమధర్మరాజు. కనుక ఆ విశేషాన్ని తెలుసుకున్నాం. ఈరోజు ఏమిటి, అప్పచెల్లెళ్ళని సోదరుడు వాళ్ళిళ్ళకి పిలుస్తాడు ఇవాళ. ఇది ఉత్తర హిందూ దేశంలో మన దాంట్లో ఎక్కువగా ఆచరణలో ఉంది. ఇప్పటికీ కూడా చాలా ఎక్కువగా ఆచరణలో ఉన్నది. దక్షిణాదిలో కొద్దిగా తక్కువ. అయినా విశేషం ఎక్కడున్నప్పటికీ కూడా మంచిని మనం తీసుకోవడంలో తప్పలేదు. కాబట్టి దీని ఆంతర్యం ఏమిటంటే, దీంట్లో ఉండే ఆంతర్యం అన్నా చెల్లెళ్ళు ఆ సోదరీమణుల యొక్క ఆ సంబంధ బాంధవ్యాలు, ఆ రక్తస్పర్శ, ఆ బాంధవ్యాలు ఒకళ్ళకొకళ్ళని చక్కగా ఆదుకుంటూ సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని వాళ్ళ ఆదర్శంగా ఉంటే వాళ్ళందరూ కూడా సమాజానికి ఆదర్శంగా ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా కనుక సమాజంలో ప్రేమ, విశ్వప్రేమ పెరుగుతుంది అనేటువంటిది మనం చాటి చెప్పటానికి ఈ రెండు విశేషాలు నిన్న కానీ ఇవాళ కానీ విశేషాలు మనకి ఉపకరిస్తాయి. అందులో ఈ రోజున శనివారం కూడా వచ్చింది. ఈ రోజునే విష్ణుమూర్తి వారికి, గౌరీదేవికి కూడా పూజ చేస్తారు. త్రిలోచన గౌరీ వ్రతం అని ఆచరిస్తారు ఈ రోజున మనకి. అలా సోదరులందరూ కూడా సోదరీమణుల్ని ఆహ్వానపరిచి వాళ్ళ ఇంటికి ఆహ్వానపరుస్తారు. ఈ రోజున వాళ్ళే మహాలక్ష్మీదేవిగా ఆ కుటుంబానికి, వాళ్ళ వంశానికి ఆడపడుచులు, వాళ్ళు లక్ష్మీ స్వరూపులుగా ఆహ్వానపరిచి వాళ్ళకి ఏదో భోజనం పెట్టి చీరే, సార, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చి పంపిస్తారు. అది వీళ్ళ వంశానికి అభివృద్ధి జరుగుతుంది ఆ విధంగాను అని చెప్పబడి ఉన్నది. ఈరోజు కార్తీక మాసంలో 3వ రోజు తదియ. ఈరోజు పరమశివుణ్ణి అభిషేకం చేసినట్లయితే, ఉదయాన్నే లేచి పరమశివుడికి అభిషేకం చేస్తే చాలా సంతోషించి, ఈరోజు ప్రత్యేకించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే, 3వ రోజున హరహర నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ
నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అని ఆ మంత్రం చదువుతూ ఆ అభిషేకం కనుక చేసుకుంటూ ఉంటే ఎంత ఆనందంగా ఉంటుందో. మంత్రం ఒకవేళ రాకపోయినప్పటికీ ఏమీ బాధపడక్కర్లా. ఓం నమః శివాయ అని మనం వేసుకోవచ్చు, లేదా ఓం శివాయ నమః, ఓం శివాయ నమః అనైనా అనుకుంటూ ఉండొచ్చు, లేదా హరహర మహాదేవ శంభో శంకర శివ శివ అని అనుకుంటూ కూడా చేసుకోవచ్చు. వాళ్ళందరి పెద్ద మంత్రాలు చదువుకుంటున్నారే, మనకి రాకపోయింది అనేటువంటి యొక్క తపన లోపన ఉంది అంతే. అంటే ఆ జీవుడి యొక్క వేదన, ఆ తపనతోటి ఎప్పుడైతే అభిషేకం చేసుకుంటావో, సంపూర్ణ భక్తిభావంతో చేసుకుంటావో, సంపూర్ణ శరణాగతితోటి మనం ఆ అభిషేకాదులను నిర్వర్తించుకుంటామో, అందరికీ కూడా ఒకే రకమైనటువంటి ఫలితాన్ని స్వామి మనకి ప్రసాదిస్తాడు. ఆ స్వామి మన హృదయంలోనే ఉన్నాడు కనుక ఆ విధంగా ఈ రోజున అభిషేకం చేస్తే సాయంత్రం పూట దీపారాధన తప్పకుండా చేసుకోవాలి. శివాలయాల్లో దీపారాధన చేసుకుంటే మంచిది, విష్ణువాలయాల్లో కూడా దీపారాధన చేసుకోవచ్చు. అలాగే విష్ణుమూర్తికి కూడా ఈ రోజున అలంకార ప్రియుడు విష్ణుమూర్తి. ఈ కార్తీక మాసం శివ విష్ణువులకి భేదం లేదు కనుక ఆ ప్రకారంగా విష్ణువాలయాలకి వెళ్ళి దీపాలు పెట్టుకోవచ్చు, శివాలయాలకి వెళ్ళి దీపాలు పెట్టుకోవచ్చు. ఏమీ లేదంటే ఇంట్లోనే కూర్చుని ఆ శివుణ్ణి విష్ణువుని తలుచుకుంటూ దీపాలు పెట్టుకోవచ్చు. ఆ దీపారాధనలో ఉండే గొప్పతనాన్ని, ఆ విశేషాన్ని మనం తలుచుకుంటూ మనలో లోపల ఉండేటువంటి వెలుగుని బహిర్గతంగా మనం చూసుకుంటాం. అది విశేషం. అలా చేసిన వాళ్ళకి ఈ రోజున సంపూర్ణమైనటువంటి యొక్క జ్ఞాన సంపద కలుగుతుంది. ఈ తదియ రోజున, మూడవ రోజున శివుణ్ణి అభిషేకం చేసినట్టయితే తప్పకుండా వాళ్ళకి జ్ఞానం కలుగుతుంది. మన సంతానానికి బాగా చదువు వస్తుంది ఈ రోజున. ఎందుకంటే విజ్ఞానాన్ని శాస్త్ర రూపంలో కానీ, తల్లిదండ్రుల రూపంలో కానీ, విజ్ఞాన రూపంలో కానీ మనని కరుణించేటువంటి వాడు పరమశివుడు, అలాగే విష్ణుమూర్తి. వాళ్ళిద్దరూ ఒక్కటే. ఎందుకు విడివిడిగా చెప్తున్నారు అంటే, ఏదో కొంతమంది అటు కొంతమంది ఇటు ఉంటారు కాబట్టి, మీరు ఎటున్నప్పటికీ కూడా వాళ్ళిద్దరిలో దాగి ఉండేటువంటి శక్తి, ఆ పరతత్వం అనేటువంటిది ఒక్కటే పరతత్వాన్ని మాత్రం చెప్పడానికే ఈ 30 రోజులు మనం ప్రయత్నం చేస్తున్నాం. శివకేశవులకి భేదం లేదు. వాళ్ళిద్దరినీ మనం ఎవరిని కొలుచుకున్నా ఒకటే. వారి దేవాలయాలకి వెళ్తాం, వీరి దేవాలయానికి వెళ్తాం, వాళ్ళిద్దరూ ఒక్కటే కాబట్టి ఆ విధంగా ఈరోజు చేస్తే మన పిల్లలకి తప్పకుండా చదువులు వస్తాయి బాగా. దాంట్లో ఏం సందేహం లేదు. తదియ రోజున, మూడవ రోజున అభిషేకాలు చేసిన సాయంత్రం పూట స్వామివారికి ప్రదోషకాలం అంటే పరమశివుడికి మహాప్రీతికరమైనటువంటిది. అంటే సూర్యాస్తమానం అయిన తర్వాత అవుతూ ఉండంగా దాన్ని ప్రదోషకాలం అంటారు. ఆ ప్రదోషకాలంలో మన పిల్లల్ని కానీ మనం కూడా వెళ్ళి ఆ గుళ్ళో ఆ శివుణ్ణి దర్శనం చేసుకునేటట్లయితే మన పిల్లలకి తప్పకుండా విద్య వస్తుంది ఈ రోజున. ఎందుకంటే ఇది మూడు తది అంటే 3. ఆ గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. గురువు ఎవరయ్యా? శివుడే గురువు, విష్ణుమూర్తి వారే గురువు అందరికీ కూడా. జ్ఞానానందమయం దేవం విష్ణుమూర్తి. మరి ఆ అవతారం ఉందిగా, ఆ అవతారంలోనే జ్ఞానం అందరికీ కూడా ఇచ్చాడు ఆయన. హయగ్రీవ అవతారంలో జ్ఞానాన్ని ఇచ్చాడు అందరికీ కూడా. కనుక చదువు రావాలి అంటే హయగ్రీవుణ్ణి ఉపాసన చేయొచ్చు. ఈ రోజున పరమశివుణ్ణి అభిషేకం చేయొచ్చు. సాయంత్రం పూట ఆ శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసుకుని ఆ జ్యోతులన్నీ చక్కగా వెలిగించుంటాయి దీపారాధనలో. ఆకాశ దీపాన్ని ప్రారంభం చేశారు మొన్ననే పాడ్యమి రోజున ఆకాశ దీపం వెలిగిస్తారు. అంటే ఒక చిన్న భరిణి లాంటి దాంట్లో, దానికి రంధ్రములు ఉండేటువంటి దాంట్లో మధ్యలో ఆ దీపం పెడితే ఆ రంధ్రాల నుంచి మనకి వెలుగు బయటకు వస్తూ ఉంటుంది. మన దేహమే అటువంటి రంధ్రములు కలిగిన, నవరంధ్రాలు కలిగినటువంటిదే ఇది కూడా. ఈ శరీరం కూడా
ఆ లోపల ఉండేటువంటి యొక్క జ్యోతి, ఆ శక్తి ఉందే, అన్ని రంధ్రములకు కూడా అది శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది, వెలుగును ప్రసాదిస్తూ ఉంటుంది. అటువంటి ఆరాధనే ఈ రోజున మనం ఆకాశ దీపాన్ని ప్రతిరోజు కూడా వెళ్ళి ఆ ప్రదోషకాలంలో వెళ్ళి చూసి ఆనందించి నమస్కారం చేసుకుని లోపలుండే శివుడికి ఆ తల్లికి నమస్కారం చేసుకుంటే ఈ రోజున తప్పకుండా పెడితే మనకందరికీ కూడా జ్ఞానం మనకు వస్తుంది. మన పిల్లలకి వాళ్ళు చదువుకునేటువంటి యొక్క చదువులలో కాస్త వాళ్ళు పైకి వస్తారు. అందుకనే ప్రహ్లాదుడు చదువులలోన మర్మమెల్ల ఎరిగితి తండ్రి అన్నాడు. ఆ విష్ణువు యొక్క ఆ తత్వం తెలిసినటువంటి పరమభాగవతోత్తముడు కాబట్టి ప్రహ్లాదుడు చదువుల్లో ఉండేటువంటి మర్మం అంతా తెలుసుకున్నాను తండ్రి అని చెప్పనని అన్నాడు. అలా ఈ రోజున పరమశివుడికి మనం అభిషేకాదులు అర్చనలు అన్నీ కూడా చేసుకుని ప్రదోషకాలంలో ఒక దీపం పెట్టి ఆ శివనామస్మరణ చేసుకునేట్లయితే మనకి చక్కగా మనకి శుభములు జరుగుతాయి. ఇంట్లో అసలు ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటి వాడు ఈశ్వరుడు కాబట్టి మనకి సర్వశుభములు కలుగుతాయి. మన పిల్లలకి వాళ్ళకి చదువులు బాగా వస్తాయి, దాంట్లో ఏం సందేహం లేదు. ఈరోజు అంత పవిత్రమైనటువంటి ఒక రోజు, విశేషమైనటువంటి ఒక రోజు, కార్తీక మాసంలో శుద్ధ తదియ. అలాగే సోదరీమణులందరినీ కూడా మన ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకి భోజనం పెట్టి పుట్టింటి వారు చీరే సారది కూడా ఇచ్చి పంపించడం కూడా ఈ రోజునే జరుగుతుంది అని కూడా మనం చెప్పుకున్నాం. ఈ రోజున గౌరీదేవిని కూడా పూజిస్తారు. గౌరీదేవి గౌరీ పూజ చాలా ముఖ్యంగా చేస్తారు ఈ రోజున. ఉత్తర హిందుస్థానంలో ఎక్కువ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం కూడా ఏముంది, వాళ్ళు చేస్తే తప్పేంది, మనం కూడా ఏదో అమ్మవారిని మంగళ గౌరీదేవి, మనం శ్రావణ మాసంలో మంగళగౌరి నోములు నోచుకుంటాం. ఇప్పుడు మన ఆ గౌరీదేవిని ఈ రోజున తదియనాడు, కార్తీక శుద్ధ తదియనాడు ఆ తల్లిని కనుక పూజ చేసుకుంటే అందరికీ కూడా సౌభాగ్యం భాగ్యం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘ సుమంగళులుగా వర్ధిల్లుతారు తల్లులందరూ కూడా. కాబట్టి ఆ 5వ తన భాగ్యాన్ని ఎక్కువగా పొందటానికి ఈ రోజున అందరూ కూడా తల్లులందరికీ మనం ఏమిటంటే తప్పకుండా ఆ మంగళ గౌరీ వ్రతం లాంటిదే ఈ గౌరీ వ్రతం అంటే. మంగళగౌరీదేవికి గౌరీ అష్టోత్తరంతో చక్కగా కుంకుమ పూజ చేసుకుని ఆ కుంకాన్ని నోట్లో పెట్టుకుని కాలికి పసుపు అది కూడా రాసుకొని పెద్దగా అసలు వస్తూ ఉంటేనే ఆనందంగా ఉంటుంది. అటువంటి తల్లుల్ని చూస్తే నిజంగా పవిత్రమైనటువంటి యొక్క భావన కలిగి వాళ్ళకి పాదములే చూసుకొని వాళ్ళ పాదాలకి మనం నమస్కారం చేసుకుంటూ ఉంటాం. అది గౌరీదేవి యొక్క పూజ. అటువంటి తల్లి మంగళగౌరి ఆ పరమేశ్వరుడి యొక్క అర్ధాంగి, అర్ధనారీశ్వర తత్వం పరమశివుడిది. గౌరీ లేనిదే శివుడు లేదు. ఎందుకంటే శక్తి లేనిదే శివుడికి శక్తిహీనుడు అవుతాడు. అలా అని శక్తి కూడా ఒక ఆలంబనం కావాలి. ఆలంబనం ఏమిటంటే పరమశివుడే. శివుణ్ణి ఆలంబనంగా చేసుకుని ఉంటుంది శక్తి. శక్తి లేనిదే శక్తిహీనుడు అవుతాడు పరమశివుడు. కాబట్టి వాళ్ళిద్దరు కూడా కలిసే ఉంటారు. అటువంటి గౌరీదేవిని మనం ఆరాధన చేస్తాం. ఈ రోజున మనం గౌరీదేవి అంటే ఆవిడ ఎటువంటిది అంటే మనకి ఆ క్షీరసాగర మథనంలో ఉందే, క్షీరసాగర మథనంలో ఆ గౌరీదేవి, అక్కడ మంగళగౌరీదేవి పాల సముద్రాన్ని మధిస్తున్నారు దేవతలు రాక్షసులు కూడా. అంటే అమృతం వస్తుందేమో అని చెప్పనని మొట్టమొదటిగా వచ్చింది విషం వచ్చింది. ఆ విషాన్ని మరి ఎవరయ్యా దానికి సమర్థులు ఏమిటి అని చెప్పానంటే ఆ విషయాన్ని ఇంకా ఇప్పుడు విషయాన్ని తీసుకునేటువంటి యొక్క సమర్థుడు ఒక పరమశివుడు తప్పితే ఇంకెవరూ తీసుకెళ్ళాడు అని చెప్పని అన్నారు. అందుకని ఆ విషయాన్ని ఆయనకే ఇద్దామని వారిని ఆహ్వానపరిచారు. అయ్యా మహాప్రభో బోడా శంకర, నీ అంతటి వాడు లేడయ్యా, ఈ మమ్మల్ని అందరినీ కూడా రక్షించు, కాపాడు, ఈ హాలాహలం ఈ విషయం అంతా పాకిపోతుంది, జనం అందరూ కూడా చచ్చిపోతారు, అందువల్ల మమ్మల్ని అందరినీ కూడా బతికించడానికి మాకు మేలు చేయటానికి నువ్వు ఒక్కడివే సమర్థుడవయ్యా పరమశివ అని ఆయన్ని వేడుకున్నారు. అందరూ కూడా వేడుకుంటే ఆయన సమ్మతించాడు. అప్పుడు మంగళగౌరీదేవి వంక చూశాడు భార్య. ఎందుకంటే మరి భర్త
ఏదైనా చేస్తుంటే భార్య ఇంక చూడాలిగా, నువ్వేమంటావని చెప్పనని అడిగితే ఆ గౌరీదేవి అన్నది అది మనకి ఈ రోజున గౌరీ పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఆ గౌరీదేవి గురించి ఇప్పుడు మనకు తెలుసుకోలేటువంటి సమయం. ఆ గౌరీదేవి అన్నదిట, ఆవిడంది మంగళ గౌరీదేవి. మృంగెడు వాడు విభుండని మృంగెడిది యుగరళమనియు మేలని ప్రజలకున్ మెంగుమన సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఏం రాశాడండి పోతన గారు. ఇగో ఇట్లాంటివి కార్తీక మాసం వచ్చినా ఇంకో మాసం వచ్చినా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడల్లా ఆ మహానుభావుల్ని, మన భాగ్యం అలాంటి మహానుభావులు అటువంటి పద్యాలు అటువంటి కావ్యాలు మనకి పురాణములు మనకు అందించి తెలుగులో అనువాదం చేసి తెలుగులో కూడా అత్యుత్తమంగా ఎంతో భావాన్ని ఆధ్యాత్మికమైనటువంటి యొక్క భావాన్ని నిక్షిప్తం చేసి మనకు అందించడం పరమ భాగవతోత్తముడు పోతన. అందులో ఏదో ఒక 2-3% ఏదన్నా మనం తెలుసుకొని అదేదో నలుగురం మనం చెప్పుకుంటున్నాం. పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఆయన్ని మనం చదువుకోవాలంటే చదవగలమా? ఆయన హృదయాన్ని మనం చదవగలమా? ఏదో పెద్దలు చెప్పినవి మనం చదువుకున్నవి పాఠాల్లో మనం చదువుకున్నప్పుడు కొన్ని పాఠ్యభాగాలుగా వస్తే మన అప్పటి గురువులు వాళ్ళు ఎంతో అకుంఠితమైనటువంటి యొక్క దీక్షతోటి మనకి చెప్పినటువంటి పాఠాలు ఇంకా ఆ జ్ఞాపకం ఉండి వీటిని దగ్గర పెట్టుకుని ఏదో మన నలుగురం కూడా ఈ సత్సంగం చేసుకుంటూ ఉన్నాం. మృంగెడివాడు విభుండని మృంగెడిదియు గరళమనియు మేలని ప్రజలకు. మింగేవాడేమో తన భర్త, అది గరళమా అంటే విషమా? విషాన్ని తాగమని చెప్తోందా భర్తకి? తెలిసి ఆవిడికి. మింగేవాడు సొంత భర్తని ఎవరైనా నా తాగవే విషయం పర్వాలేదులే నువ్వు బతుకుతావులే అని చెప్పిన ఎవరైనా చెప్తారండి? కానీ గౌరీదేవి చెప్పింది. మేలని ప్రజలకు అక్కడ వేశాడండి పోతన గారు. అంటే ప్రజలకి, ఈ ప్రజలు వాళ్ళ యొక్క కన్న బిడ్డలం మనం అందరం కూడా, పార్వతీ పరమేశ్వరుల యొక్క కన్న బిడ్డలం మనం. అందువలన మన బిడ్డలకి కష్టం వచ్చేస్తుంది, నువ్వు సమర్థుడివయ్యా. అందువలన వాళ్ళకి మేలని ప్రజలకు మింగుమని సర్వమంగళ, ఆయన సర్వశుభాల్ని కలిగజేసేటువంటిది కాబట్టే మింగమంది. ఎందుకని ఆవిడ యొక్క వీక్షణతోటి అవి విషం కూడా అమృతం అవుతుందని ఆవిడకి తెలుసు. మింగమని సర్వమంగళ మంగళ సూత్రంబునెంత మది నమ్మినదో. ఆవిడకి మెడలో కట్టినటువంటి ఆ గౌరీ కళ్యాణం రోజున ఆ శివుడు కట్టినటువంటి ఆ మెడలో ఉండేటువంటి మంగళసూత్రాన్ని ఆవిడ ఎంతగా నమ్మిందో, అంత నమ్మకంతో మింగుమనే సర్వమంగళ, అది గౌరీదేవి యొక్క గొప్ప విషయం. అందుకనే గౌరీ కళ్యాణ వైభోగమే అని కళ్యాణాల్లో పాడుతూ ఉంటారు. సీతా కళ్యాణ వైభోగమే, అంతకంటే ముందుగా అనాది దంపతులు గౌరీ కళ్యాణ వైభోగమే అని. అందుకోసమే ఆ కళ్యాణం పాటల సర్వశుభముల్ని కూడా కలగజేస్తుంది, నూతన వధూవరులకి ఆశీర్వచనాలు ఇస్తాయి అని. ఈ రోజున ఆ గౌరీదేవి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుని కుంకుమ పూజ చేసి ఇంట్లో పెళ్లి కానటువంటి వాళ్ళు పక్కింటి వాళ్ళకి కానీ ఎదురుకుండా వాళ్ళకి కానీ మన ఇంట్లో కానీ ఆ పెళ్లి కానటువంటి వాళ్ళకి ఈ కుంకాన్ని ఇచ్చి, అమ్మ నువ్వు దండం పెట్టుకుని ఈ కుంకుమ పెట్టుకో, ఈ ప్రసాదం తీసుకో, తప్పకుండా నీకు కొద్ది నెలల్లోనే పెళ్ళి అయిపోతుంది, వివాహం అవుతుంది ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహంతో అని మనం సమాజ సేవ చేయటానికి నిస్వార్థంగా, నేను నీకేదో ఈ కుంకుమ ఇచ్చాను నాకు 100 రూపాయలు ఇమ్మని కాదు, దయచేసి నిస్వార్థమైనటువంటి అవతల వాళ్ళకు కూడా పాపం ఈడొచ్చింది, వెతుకుతున్నారు సంబంధాలు కుదరటలేదే అనేటువంటిది మనం కూడా మన ఇంట్లో ఆడపిల్లలాగానే పక్కింటి వాళ్ళు ఎదుర్కొండా ఉన్నవాళ్ళు సమాజంలో మనకు తెలిసినటువంటి వాళ్ళని కూడా అలాగే మనం చూసేటువంటి వీక్షించేటువంటి యొక్క ఆ బుద్ధి మన దగ్గరికి రావాలి, సద్బుద్ధి అది కలగజేస్తుంది గౌరీదేవి. అలా మనం మనవంతు కర్తవ్యంగా ఈ సమాజానికి మనం చేయటానికి అవకాశం ఇస్తుంది ఈ రోజున కార్తీక శుద్ధ తదియ రోజున మంగళ గౌరీదేవి. అందుకనే రుక్మిణీదేవి ఆవిడకి ఇష్టం లేనటువంటి యొక్క పెళ్లి చేస్తున్నారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా. అందుకని కృష్ణుడికి పంపించింది, వర్తమానం పంపించింది, ఎప్పుడో నన్ను ఇదిగో ఫలాని గౌరీదేవి ఆలయానికి తీసుకెళ్తారు పెళ్ళికి ముందు, అక్కడికి నువ్వు వచ్చేస్తే నన్ను అక్కడి నుంచి అక్కడికే తీసుకువెళ్ళొచ్చినయ్యా అని ఒక
విప్రుడి చేత కబురు బ్రాహ్మణోత్తముడి చేత కబురు పంపించింది. ఘనుడాభూసురుడేగనో నడుమ మార్గశ్రాంతుడై చిక్కెనో. ఏమిటో ఈ బ్రాహ్మడు వెళ్ళాడు, ఆయన వెళ్ళాడు, అసలు మధ్యలో ఏదైనా తిరుబండారాలను కట్టించాను, మధ్యలో ఎక్కడైనా చెట్టు కింద పడుకుని నిద్రపోతున్నాడో విశ్రాంతి తీసుకుంటున్నాడో, విని కృష్ణుడిది తప్పుగా తలచెనో. తీరా పెడితే ఆ కృష్ణుడు ఏమిటి ఇంత మరీ విధంగా ఇట్లా కబుర్లు చేయటం ఏమిటి అని చెప్పిన తప్పుగా అని తలుచుకున్నాడేమో. నా భాగ్యం ఎట్టున్నదో, నా భాగ్యం ఎట్లా ఉందో ఏమిటో అని చివరికి ఆ గౌరీదేవిని పూజ చేసుకుంటూ, ఆవిడనే నమ్ముకున్నది గౌరీదేవిని, ఆ రుక్మిణీదేవి. నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేశులన్. వాళ్ళని నమ్ముకుని మిమ్ము పురాణ దంపతుల మేలు భజంతు గదమ్మ, మేటి పెద్దమ్మ దయాంబురాశివి గదంబ, దయాంబురాశివి గదం హరిన్ పతిజేయుమమ్మ. నా కోరిక ఏమిటో చెప్పింది ఆవిడకి, హరిన్ పతిజేయుమమ్మ. అంతవరకు బాగానే ఉంది. నేను నమ్మిన వారికెన్నడును నాశము లేదు గదమ్మ ఈశ్వరీ. ఏం చెప్పాడండి పోతన గారు. వజ్రాలు మనకి అరగంటలు గంటలు కూడా చాలవు, అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే నిన్ను నమ్మిన వారికెన్నడను నాశము లేదు కదమ్మ ఈశ్వరి. గౌరీదేవి తల్లి నిన్ను నమ్ముకున్నానమ్మా, నిన్ను చాలామంది నమ్ముకున్నారు, నమ్ముకున్న వాళ్ళందరికీ వాళ్ళ కోరికలు తీర్చావమ్మా ఈశ్వరి. అంటే శివుడు యొక్క భార్యవు నువ్వు, అంటే నీ మొగుడు నీ పక్కన ఉన్నాడమ్మా, నువ్వు శివుడి యొక్క రాణివి, అంటే శివుని యొక్క భార్యవి. మరి నాకు కూడా నేను కూడా కోరాను కదమ్మా, నాకు కృష్ణుడిని భర్తగా నాకు వచ్చేట్టు చేయమని చెప్పి అన్నాను, కృష్ణుడి యొక్క ధర్మపత్నిగా వెళ్ళేట్టుగా నాకు అనుగ్రహించమని చెప్పి అన్నా, కృష్ణుడు నన్ను పెళ్ళాడేటట్టుగా చూడమని చెప్పి అన్నాను. ఈశ్వరి అనే శబ్దం అందుకు వాడాడు. అయితే ఇంకోటి ఏదో పార్వతీ కీర్తన రాయొచ్చు, ఆయన రాయడు, ఆయన పోతన గారు ఒక్క పదం కూడా విడిగా రాయడు, అక్కడ అర్థం వచ్చేటట్టుగా రాస్తాడు. ఆ సందర్భం ఏమిటి, కృష్ణుడిని నాకు పతిగా చేయించవలసింది, హరిన్ పతిసేయుమమ్మ. ఆ సందర్భంగా ఇదిగో ఈ చెప్పినటువంటిది ఈశ్వరి అనే పదం వాడంటే ఈశ్వరుని యొక్క రాణివి నువ్వు, ఈశ్వరుని యొక్క పత్నివమ్మ, కాబట్టి నేను కూడా కృష్ణుడి యొక్క పత్నిగా ఉండాలి అని చెప్పినని నిన్ను వేడుకుంటున్నాను అన్నది. ఎంత భావము దీంట్లో. సో అటువంటిది ఈ మంగళ గౌరీదేవి. ఆ గౌరీదేవి పూజ కూడా ఈ మనం మంగళవారాల్లో, శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి పూజ చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ రోజున కార్తీక శుద్ధ తదే రోజున కూడా మనం ఆ మంగళ గౌరీ యొక్క వ్రతాన్ని ఆచరిస్తాం అన్నమాట. అటు ఉదయాన్నే ఇవాళ పరమశివుడి గురించి చెప్పుకున్నాం, సోదరిని మన ఇండ్లకి ఆహ్వానపరిచి సోదరికి చక్కగా లక్ష్మీ స్వరూపంగా మన ఆడపడుచుగా, మన ఇంటి ఆడపడుచులుగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏదో భోజనం పెట్టి వాడికి చీర సారే పసుపు కుంకుమ అన్నీ కూడా ఇచ్చి మన వంశ అభివృద్ధికి కోసం అని చెప్పని ఆడపడుచుల్ని గౌరవించి భోజనం పెట్టి పంపిస్తున్నాం. అది కూడా ఈ రోజునే. ఇంకా పరమశివుడి యొక్క గురించి చెప్పుకున్నాం, గౌరీదేవి గురించి చెప్పుకున్నాం. మనకి శివ అంటే ఏమిటి, శివుడు అంటే శం, శం అంటే శం కరోది శంకర. అది శివ అంటే శం అంటే నిత్య సుఖము ఆనందము, శం అంటే నిత్య సుఖము ఆనందము. ఆ శంలో శివ కదా అంటే ఈకారం ఉంది, ఈకారం. ఆ ఈకారం ఏమిటి, పరమపురుషుడైనటువంటి వాడు. వకారం అంటే అమృత స్వరూపిణి అయినటువంటి అదిగో తల్లి, అమృత స్వరూపిణి అయినటువంటి యొక్క మహాశక్తి. ఈ మూడు కలిపితే ఈ ముగ్గురు యొక్క సమ్మేళనమే అంటే అక్కడ ఆనందము పరమపురుషుడు, ఇక్కడ అమృత స్వరూపిణి. ఈ మూడిటిని కూడా యొక్క కలిపినటువంటి యొక్క స్వరూపం శివ. అంటే దాని అర్థం ఏమిటి అంటే ఆనందమయమైనటువంటి యొక్క శివశక్తి సంయోగమే శివశబ్దానికి అర్థము. ఆనందమయమైనటువంటి యొక్క శివశక్తి సంయోగమే శివశబ్దానికి అర్థం. అది శివ అంటే. మరి ఇప్పుడు శివ శివ అంటే వాళ్ళిద్దరూ కూడా కలిపినటువంటి యొక్క అర్ధనారీశ్వర తత్వాన్ని మనం సందర్శించగలుగుతున్నాం శివ అని చెప్పినని. కాబట్టి శివనామస్మరణతోటి మన హృదయం అంతా కూడా నిండిపోవాలి ఈ రోజున, కార్తీక శుద్ధ తదియ రోజున. అంటే సకాల విధములైనటువంటి యొక్క కర్మలన్నింటినీ కూడా
వశం చేసుకున్న తన వశంలో ఉంచుకునేటువంటి వాడు శివుడు. అందుకని ఆయన వశీ అన్నారు. వశీయే శివ అంటే సకల విధములైనటువంటి యొక్క కర్మలు తన వశంలో ఉంచుకున్నాడు అంటే అర్థం ఏమిటి అంటే ఆయన జితేంద్రియుడు అని అర్థం. జితేంద్రియుడు అని అర్థం అంటే ఇంద్రియాలన్నింటినీ కూడా జయించినటువంటి వాడు అతను. కనుక ఆయన జితేంద్రియుడు. ఆయన ఎప్పుడు జితేంద్రియుడే. కానీ మనం ఆయన్ని అభిషేకించడం మూలంగా, అర్చించడం మూలంగా మనం కూడా జితేంద్రియులం కావాలి. అందుకు ఇది మనం చెప్పుకునేది. అందుకు ఈ కార్తీక మాసంలో పరమశివుణ్ణి అభిషేకించేది, విష్ణుమూర్తిని మనం అర్చించేది. అందుకోసం అంటే మనం కూడా జితేంద్రియులం కావాలి. మనలో ఉండేటువంటి ఆ కామక్రోధాదులను మనం జయించాలి. ఇప్పుడు ప్రస్తుతం మన ఇంద్రియాలు మనని జయించినాయి, కానీ ఇంద్రియాలని మనం జయించాలి. అప్పుడు మనకి మన సమాజం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ప్రతి స్త్రీమూర్తి కూడా చిన్నపిల్ల, మధ్య వయస్కురాలు, వయసు పడినటువంటి వాళ్ళు, వాళ్ళ ముగ్గురు ఒక రకంగానే మనకి తల్లిలాగా కనపడాలి. అది జితేంద్రియత్వం అంటే. దాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఇదిగో ఈ రోజున కార్తీక మాసంలో పరమశివుని యొక్క అభిషేకం, సాయంత్రం పూట సంధ్యా సమయంలో దీపారాధన, ఆకాశ దీప దర్శనం, తల్లి యొక్క గౌరీ పూజ ఈ రోజున మనం చేసుకోవటం, ఇవన్నీ కూడా మనకి అటువంటి దాన్ని ఇస్తుంది అని మనం చెప్పుకుంటూ ఈ రోజున దారిద్ర్య ధ్వంసం అయిపోతుంది. దరిద్రం అనేటువంటిది మన ఇంట్లో ఉండదు. ఆ స్వామిని కనుక మనం అభిషేకించి అర్చన చేసి సాయంకాలం దీపారాధన ఇంట్లో పెట్టుకొని ఆ శివాలయంలో ఈ ప్రదోషకాలంలో దర్శనం చేసుకుంటే విశ్వేశ్వరాయ నరకార్ణవతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. ఎటువంటిదండి? దరిద్రం అనేది ఉండదు ఆ శివుణ్ణి కొలుచుకుంటే. గౌరీ ప్రియాయ, అందుకే ఈ రోజున గౌరీ అమ్మవారిని పూజ చేసుకున్నాం మనం. తదియ గౌరీదేవి యొక్క వ్రతాన్ని చేసాం, గౌరీ పూజ చేసుకున్నాం. గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ గౌరీ ప్రియాయ రజనీశ కళాధరాయ కాళాంతకాయ భుజగాధిప కంకణాయ గంగాధరాయ గజరాజ విమర్దనాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. దరిద్రం అనేటువంటిది లేకుండా, భావదారిద్ర్యం కానీ లౌకికమైనటువంటి యొక్క దారిద్ర్యం కానీ ఏమీ లేకుండా మన సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యంతో, ఆయురారోగ్యములతోటి మనం సర్వదా ఆనందంగా జీవించేటువంటి దాన్ని ప్రసాదించేటువంటి వారు ఆ మహాశివుడు, పరమశివుడు. ఈ రోజున కార్తీక శుద్ధ తదియ నాడు ఆ స్వామిని మనం తలుచుకున్నాం. గౌరీదేవి యొక్క పూజ మనం చేసుకుందాం. మన ఇంటి ఆడబడుచుల్ని ఈ రోజున తీసుకొచ్చి వారికి భోజనం పెట్టి సారా చీర ఇచ్చి పంపించాం. ఈ విశేషాలన్నీ కూడా చెప్తున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.